ప్రభుత్వం డోలీ మోతల శాశ్వత పరిష్కారానికి ఎంత కృషి చేస్తున్నా ఏజెన్సీలో నిత్యం డోలీ మోతలు గిరిజనులను వెంటాడుతున్నాయి. అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా, మన్యం జిల్లాలో ప్రతిరోజు డోలీ మోతల ద్వారా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇందులో కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. మరికొన్ని మారుమూల ఏజెన్సీ గ్రామాలు కావడంతో కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఒక పక్క వర్షం, మరో పక్క కనీసం వాహనం వెళ్లడానికి కూడా అవకాశం లేని బురద రోడ్లు గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఏజెన్సీలోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మట్టి రోడ్డులు ఉండే ప్రాంతమంతా బురదమయంగా మారింది. చింతలపల్లి మండలం నిమ్మలపాలెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి లక్ష్మమ్మకి పురిటి నొప్పులు రావడంతో డోలీ సాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అంబులెన్స్ రావడానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో గర్భిణిని దాదాపు 9 కిలోమీటర్లు డోలీలో మోసుకుంటూ కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాలో గిరిజనులకు కూడా డోలీ కష్టాలు తప్పడం లేదు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను డోలీలో మాడుగుల ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తమను డోలీ కష్టాల నుంచి కాపాడాలని గిరిజనులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గర్భిణులతో పాటు వృద్ధులు, చిన్నారులకు అనారోగ్య సమస్యలు ఎదురైతే డోలీ తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జి పనులను కొనసాగించి పూర్తి చేయాలని వారు కోరారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ బ్రతుకులు మారడం లేదని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Gracias.